కేసీఆర్ హరీష్ రావుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు నున్న రమణ సవాల్ విసిరారు. 2014లో డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి సత్యవతి రాథోడ్ గెలుపు కోసం 2 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. తన డబ్బులు తిరిగివ్వాలని హరీష్ రావును అడగగా ఎమ్మెల్సీ పదవిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ఈ విషయంపై అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ హరీష్ రావు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు నున్న రమణ. నీకు ఖచ్చితంగా హరీష్ రావు చెప్పినట్టుగా ఫస్ట్ ఫేజ్లోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం. మీరు సత్యవతి రాథోడ్కి మీరు ఆర్థిక సాయం చేయండి, ఆమెకి ఎట్లనైనా ఎలక్షన్లో గెలిపించే విధంగా చూడని 2014లో చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆమెకు కావాల్సిన ఆర్థిక పనులు కానీ ఇవన్నీ కూడా నేను సమకూర్చి ఆ ఎలక్షన్లలో నేను సాయం చేశాను. అప్పటి నుండి సరే అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఓడిపోవటం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఎన్నోసార్లు హరీష్ రావు గారి దగ్గరికి, అప్పుడు దానికి సాక్ష్యం కడియం శ్రీహరి గారు కూడా సాక్ష్యం కూడా ఉన్నాడు. అతను కూడా అప్పుడు శ్రీహరి గారు కూడా అప్పుడు ఎంపీగా ఉండటం జరిగింది. అంటే ఆయన కూడా సాక్ష్యంగా ఉన్నాడు. మాకు ఈ హరీష్ రావుకి మాకు జరిగిన వ్యవహారంలో అయితే చర్చల్లో దాంట్లో ఎన్నోసార్లు నేను అప్పుడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన ఎన్నోసార్లు పోయి, సార్ ఏమైంది, నాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు కదా, మరి నేను ఇంత ఖర్చు పెట్టుకోవటం జరిగింది, ఎప్పుడు ఇస్తారంటే ఏం చెప్పినట్టే, రమణ కొద్ది రోజులు వెయిట్ చేయి, నేను చేస్తానా, మామయ్య కొంచెం ఫామ్ హౌస్లో ఉన్నాడు, కలవట్లేదని చెప్పడం జరిగింది. అట్లా 2-3 సార్లు ఎన్నిసార్లు తీసుకోకుండా నాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాకు మోసం చేయటం జరిగింది. ఎవరు? హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా మోసం చేసి నన్ను ఉపయోగించుకొని నాలాంటి ఇంకా ఎంతమందిని చేసిరో నాకే తెలియదు ఈ రాష్ట్రంలో. కానీ నాకు మాత్రం చాలా తీరని అన్యాయం. సుమారు 2 కోట్ల రూపాయలు నేను వ్యయం చేయటం జరిగింది అప్పుడు సత్యవతి రాథోడ్ ఎలక్షన్లకి. అయినా కూడా ఎన్నిసార్లు సార్ నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను, మరి నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు, ఎందుకు అట్లా మోసం చేసిండ్రు ఏంటిది అని చెప్పి నేను ఇదే హరీష్ రావు గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు పోయి ఆయన ఛాంబర్ పోయి కలవటం జరిగింది. పోయే ముందు శ్రీహరి గారిని కూడా 2-3 సార్లు తీసుకొని పోయి, సార్ నాకు ఇట్లా జరిగింది, నా ఎమ్మెల్సీ ఏమైందని చెప్పి ఎన్నోసార్లు పోయి అడిగినా కూడా ఆయన ఏం చెప్పిండు, నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడతా అని చెప్పిండు. కానీ ఎప్పుడు కూడా ఆ కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా మాకు అసలు కనీసం మాకు ముఖం చూపించలేదు. తర్వాత మాకు మాట్లాడకుండానే మాకు ఇలాంటిది వెనక వాళ్ళు మోసం చేయలేదంటే వాళ్ళు చెప్తున్నారు కదా,